ఏపీలో బీజేపీ శాసనసభాపక్ష నేతను బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఈ తరుణంతో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా బీజేపీ ఆఫీసుకు చేరుకుంటున్నారు. ఎమ్మెల్యేలతో సమావేశమై పురంధరేశ్వరి ఆ తర్వాత వారి నిర్ణయాన్ని వెల్లడిస్తారు. ఏపీలో బీజేపీ శాసనసభాపక్ష నేతను బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఇవాళ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. ఎవరి పేరు వినిపిస్తోంది? ఝాన్సీ రాష్ట్రంలో బీజేపీ శాసనసభాపక్ష నేత నిర్ణయించేందుకు ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వరి రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి దాదాపు సత్యకుమార్, విష్ణుకుమార్, ఆదినారాయణ రెడ్డి, ఈశ్వరరావు వీరందరూ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి హాజరయ్యి ఎవరికి వాళ్ళని సాధించిన అసెంబ్లీ శాసనసభ బీజేపీ పక్ష నేతగా అనేది దానిపై చర్చించారు. అయితే ఇప్పుడు వరకు క్లారిటీ అయితే రాలేదు. ఇంకా ఎవరు అనేది అయితే చర్చించారు. అధిష్టానం ఎవరైతే నిర్ణయిస్తారో అనుగుణంగానే వారు వెళ్తారని. దాదాపుగా అయితే మనకు గతంలో శాసనసభ పక్ష నేతగా పనిచేసిన విష్ణుకుమార్ రాజకీయ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే గతంలో ఆయన శాసనసభ పక్ష నేతగా ఉన్నారు. అయితే చంద్రబాబు కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి గతంలో అనుభవాలు తీసుకొని శాసనసభ పక్ష నేతగా విష్ణుకుమార్ రాజకీయ ఇచ్చే అవకాశం అయితే ఎక్కువ కనపడుతుంది. అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి కూడా పేరు కూడా వినిపిస్తుంది. అయితే ఆదినారాయణ రెడ్డికి ఇస్తారో లేకుంటే ఎక్కేవారు. అయితే ఆదినారాయణ రెడ్డి పేరు ప్రచురించే ముందు దానికంటే ఆదినారాయణ రెడ్డి, సత్యకుమారు, సుజనా చౌదరి పేర్లు మంత్రివర్గ విస్తరణలో ఒక అవకాశం ఉందని ఇద్దరు మంత్రివర్గం ఉన్న నేపథ్యంలో వారికి వచ్చే అవకాశం ఉన్నందున శాసనసభ పక్ష నేతలను ఎక్కువగా ఎన్నుకునేందుకు విష్ణుకుమార్ రాజుకి ఎక్కువగా అవకాశం ఉన్నది. ఓకే, రైట్.